తిరుమలకి ప్రతి భక్తుడు వేసే విరాళం, ఆ ఆలయ అభివృద్ధి, ఆలయం దగ్గరకు వచ్చేటప్పుడు భక్తులకు అందే సదుపాయాలు పెంచడం. ఇప్పుడు ఇంకా అనేక మందికి రూములు లేవు. రూములు ఏర్పాటు చేయాలా? కింద ఏర్పాటు చేస్తావు, పైన ఏర్పాటు చేస్తావు, పైనే ఏర్పాటు చేయాలని కోరుకుంటారు ఎవరైనా సరే. దర్శనం అయ్యేంత వరకు అక్కడ ఉండడానికి తగిన ఏర్పాట్లు కావాలని కోరుకుంటారు. కుటుంబం యావత్తు అక్కడ ఉండాలని కోరుకుంటారు. నిరంతరం అదొక ఆధ్యాత్మిక, తాత్విక చింతనతో ఉంటారు. అలాంటి సదుపాయాలు మానేసి ఆ డబ్బులతో వేరే చోట్ల గుళ్ళు కట్టడమే నేను తప్పంట. సరే, అయినా సరే టీటీడీ పేరుతో విజయవాడలోని గుడి ఉంది, లేకపోతే వైజాగ్లోని గుడి ఉంది, ఇది హైదరాబాద్లోని గుడి ఉంది, అట్లాంటిది. సరే, లోకల్గా వెంకటేశ్వర స్వామి తిరుమల వెళ్ళడంలో ప్రత్యేకత చూసుకుంటారా? ఇక్కడికి వచ్చి చేసుకుంటున్నారా? ఇక్కడ ఆల్రెడీ గుళ్ళు ఉన్నాయి కదా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మనోళ్ళు గుళ్ళు కట్టిస్తా ఉంటే దానికి టీటీడీ డబ్బులు, లేకపోతే టీటీడీ మెయింటెనెన్స్ ఏంటండి ఇది? ఎక్కడికి పోతున్నాం మనం? తాజాగా కీలకమైనటువంటి అడుగు టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం అని రాసుకొచ్చారు. హిందూ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా విదేశాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాలు ఎవరి కోసం, ఎందుకోసం? అక్కడ గుడి కట్టారు కాబట్టి ఇక్కడికి రావడం మానేస్తారా? అంటే మనం ఏమన్నా ఇదేమన్నా కార్పొరేట్ తరహా వ్యాపారం చేస్తున్నామా శ్రీవారితో? శ్రీవారి డబ్బులు వాళ్ళకెవరికి ఎందుకు ఇవ్వాలి మనం? ఇకపోతే ఆలయాలు ఆస్తులు తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాలు ఆస్తులు ఇస్తున్న భాగంగా యూకే, జర్మనీ, శ్రీలంక, ఆస్ట్రేలియా, నెదర్లాండ్ దేశాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు విదేశాల్లో లాభాపేక్ష లేని సంస్థలకు రిజిస్టర్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానం సొంత నిర్వహణ పద్ధతిలో ఆలయాలని నడపాలని నిపుణుల కమిటీ ప్రతిపాదించిందట. దీనికి కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం ఎఫ్సిఆర్ఏ, ఫెమా, ఆర్బీఐ, ఐటీ నిబంధనల కోసం నివేదించాలని బోర్డు చూస్తుంది. అంటే మన దేశపు డబ్బులు ఆ దేశాలకు ఖర్చు పెడతారా? ఏం పద్ధతి అండి ఇది? ఎవరి కోసం చేస్తున్నారండి ఇది? అక్కడ ఎన్ఆర్ఐలు ఉన్నారంటే కావాలంటే వాళ్ళు కట్టుకుంటారు డబ్బులు పెట్టి. కావాలంటే తిరుమల నుంచి ఒక విగ్రహాన్ని తయారు చేసి పంపించండి. ఇంతకుముందు చేశాం కదా అట్లాగా. అది పద్ధతి తప్పించి తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులతో అక్కడ చేయడం ఏంటి? అంటే పేరు ఒకళ్ళది, సొమ్ము ఒకళ్ళది, సోకొకళ్ళదా?